సహకరిస్తున్నారు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదములు. అలాగే మా మామిడిచేటి నరసింహరాజు మాకు మొగతూరు నుంచి 20 మంది వాలంటీర్లు ఇచ్చారు వీళ్ళు. తర్వాత నెంబర్ 1 పొజిషన్లో మేము ఫస్ట్ వచ్చాం మొగతూరు మండలం. మా సాయిరాజు మా అబ్బాయి మా వీళ్ళందరూ అంతా మొగతూరు నుంచి వచ్చారు. మా సాయిబాబా సాయిబాబా అని అనుకుంటున్నారు. అలాగే మా వెంకటేశ్వర నెల రోజుల నుంచి వీళ్ళు తెర ముందు ఉండరు, తెర వెనుక చేసే వీళ్ళందరూ కూడా వారియర్స్ అన్నమాట. బాగా చేశారు వీళ్ళందరికీ కూడా నాకు మీరంతా కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ మాట్లాడతాను. అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు మరి కృష్ణరాజు గారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ భీమవరపట్నంలో వారి సతీమణి శ్యామలాదేవి గారు మరి అద్భుతమైనటువంటి వాళ్ళ షుగర్ వ్యాధితో ఎంతోమంది ఇబ్బంది పడతాం కాదు, ప్రాణాంతక వ్యాధి కింద తయారైంది. ఆ వ్యాధిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ యూకే ఫుడ్ ఫౌండేషన్, షుగర్ ఫుడ్ ఫౌండేషన్ అని చెప్పేసి పెద్ద పెద్ద డాక్టర్ని మన కనీసం ఇంటర్వ్యూ కూడా తీసుకోలేనటువంటి కలవలేనటువంటి డాక్టర్లు తీసుకొచ్చి మెగా క్యాంప్ ఏర్పాటు చేసి ఏదైతే షుగర్ వ్యాధితో పుల్లు పడిపోయి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉన్నారో వాళ్ళ ప్రాణాంతకమైనది కాళ్ళు తీసేయడం, ఏడు తీసేయడం అటువంటి జరుగుతుంది. దాన్ని గుర్తించి ఈరోజు పెద్ద మెగా క్యాంప్ డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులంతా కూడా వచ్చేసి ఈరోజు ఈ క్యాంపుని సక్సెస్ చేయడం జరిగింది. ఇప్పటికే 1000 మంది ఎంట్రీ తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా టెస్టులు చేయించుకోవడం, దానికి చక్కని ఆపరేషన్ కూడా చేయించడానికి మరి శ్యామలాదేవి గారు కృతజ్ఞతతో మరి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే భీమవరంలో ఉన్నటువంటి కృష్ణరాజు గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, అలాగే అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు, వాలంటీర్స్, డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం వీళ్ళంతా కూడా అన్ని రకాల అధికారులు, స్వచ్ఛంద సేవకులు వీరంతా కూడా ఇక్కడ ఈ మెగా క్యాంపుని సక్సెస్ చేయడం జరిగింది. వారు అలాగే భీమవరం పట్టణ స్వచ్ఛంద సంస్థల తరఫున మరి శ్యామలాదేవికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆల్రెడీ ఇప్పటికే 2000 మంది కూడా జరిగింది. ఇప్పటికే 40 మంది డాక్టర్లు 2000 మంది టోటల్ జరిగింది. ఇంకొక 3000 మంది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దాదాపుగా 5000 మందికి ఈరోజు షుగర్ వ్యాధి చికిత్సలు అందరికీ టెస్ట్ ఉచితంగా జరుగుతాయి. షుగర్ టెస్ట్ కాకుండా వాళ్ళకి ఏమైనా అవసరమైన రక్త పరీక్షలు, బీపీ కూడా దాదాపుగా 2000 మంది ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ఇంకా 3000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సాయంత్రం 4 గంటలకల్లా మనకి 5000 మందికి ఉచితంగా షుగర్ వ్యాధి పరీక్షలు, మందులు కూడా ఇవ్వబడతాయి. వాళ్ళు ఎవరికైనా చిన్న చిన్న సబ్సిడీలు అవసరం వాళ్ళు కూడా ఈ క్యాంపులోనే వాళ్ళకి చిన్న చిన్న సబ్సిడీ జరుగుతుంది. ఇంకా మేజర్ సబ్సిడీ అవసరం వాళ్ళకి రేపు 21వ తారీఖు కూడా లండన్ డాక్టర్ నుంచి వచ్చిన డాక్టర్లు, డాక్టర్లు వాళ్ళు ముగ్గురు మన భీమవరంలోని హాస్పిటల్లోని, ఇంపీరియల్ హాస్పిటల్లోని వాళ్ళకి సర్జరీలు కూడా ఉచితంగా చేస్తున్నారు. అలాగే లండన్ నుంచి కూడా మన డాక్టర్ వేణు గారు ఈ షుగర్ పేషెంట్లకి వాళ్ళకి పాదాలు పగులు ఏర్పడినా, గాయాలు ఏర్పడినా వైద్యం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన జోళ్ళు వాడాల్సి ఉంటుంది. అలా ప్రత్యేకమైన జోళ్ళు 6000 ఉంటాయి. ఒక్కొక్క జోడు ఖరీదు 6000 ఉంటాయి. లండన్ నుంచి తెప్పించారు ఆయన. అలాంటి 100 తెప్పించారు. 100 తెప్పించారంటే 6 లక్షల విలువైన జోళ్ళు ఇక్కడ ఉచితంగా ఆయన అందజేయడానికి ముందుకు వచ్చారు. ఈ పూర్తిగా ఉచితంగా మనకి షుగర్ వ్యాధిగ్రస్తులు అందరికీ కూడా ఇక్కడ వైద్యం చేయబడుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా జయప్రదం చేయాలని, ఈ షుగర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మీరు మాట్లాడి వీళ్ళంతా
ఏంటి ఎప్పుడు వచ్చావు? ఆ పేరు వస్తే 14 రూమ్ దగ్గర అందజేయవలసిందిగా మనవి. కరిశెట్టి నారాయణరావు గారు. కరిశెట్టి నారాయణరావు గారు. ఈరోజు సమాజంలో దిగువ పేద దిగువ మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ మంది షుగర్ వ్యాధి బారిన పడి చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కొంతమంది గ్యాంగ్రీన్ వల్ల కాళ్ళు చేతులు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వారికి ఈరోజు సహాయాలను చండిగా శ్రీరాములు గారు ఫామ్ మందికి వెళ్ళి వారికి అండగా మీ చేతున్న ఫామ్ పేరు చూసుకోవచ్చు. చండిగా శ్రీరాములు గారు యూకే ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి క్యాంప్కి వచ్చినటువంటి ఈరోజు ఎవరైతే పేషెంట్ చాలా మంది దాదాపు 3000 మంది పైగా ఇక్కడ రావడం కూడా చూస్తే ఈ క్యాంప్ ఈరోజు ఇక్కడ నుంచి వచ్చినటువంటి లండన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ గారు కానీ ఇటువంటి వారికి అందరికీ కూడా అండగా నిలబడటానికి ముందుకు రావడం చాలా సంతోషాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసి కృష్ణరాజు గారు ఏదైతే ఈ సమాజంలో ఒక పేద ప్రజలకు అండగా నిలబడి కేంద్ర మంత్రిగా మన జిల్లా అభివృద్ధికి ఏ విధంగా ఆయన పాటుపడ్డారో ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా యూకే ఫౌండేషన్ కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన రాము గారికి కూడా పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రూమ్ నెంబర్ 6, 7 దగ్గర ఉన్న పేషెంట్లు కొంచెం సంయమనం పాటించండి. ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. అమౌంట్ సబ్సిడీ అమౌంట్ పడుతుంది అంతే. అలాగే శ్రీనివాస్ అకౌంట్ దగ్గర ఒకసారి చూసుకోండి. అలాగే మద్యం ప్యాకెట్లు కూడా వచ్చినాయి, వాళ్ళకి ఇవ్వండి. హలో మైగాపుల త్రిమూర్తులు గారు. ఎస్ వెంకట భాస్కర్ రావు గారు. చల్లా వీరస్వామి గారు. హలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షులు సోము వీరరాజు గారు ఇచ్చేస్తున్నారు. వారికి మన తరఫున సుస్వాగతం తెలియజేస్తున్నాం. సక్సెస్ఫుల్ గా మన ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా అధికారులు సార్ రిపోర్ట్ రావాల్సిన మొబైల్ నెంబర్ ఇందులో
లాస్ట్ ఇయర్ వచ్చాను నేను సార్ తీసుకుని రైస్ పెట్టేద్దామా? రెడ్డి వ్యాపారంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు మరి ప్రముఖ సినీ నటుడు అన్ని వర్గాల ప్రజలకి కూడా పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా ఆరాధించేటువంటి వ్యక్తి శ్రీ ఉప్పలపాటి కృష్ణరాజు గారి పేరుతో మరి సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరం, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులైనటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని యూకే ఇండియా ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం వరుసగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిరుడు ఇదే రోజున నరసాపురంలో అసెంబ్లీలో ఉన్నటువంటి మొగల్తూరులో పెద్ద ఎత్తున కృష్ణరాజు గారి సొంత గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం ఇక్కడ భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేను మొగల్తూరులో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా నేను అక్కడికి వెళ్ళా. ఏదైతే వాళ్ళ షుగర్ వ్యాధి అనేది సర్వసాధారణమైపోయింది, బాడీలో నుండి అన్ని అవయాలను కూడా సామర్థ్యాన్ని తగ్గించి
చేసేటువంటి షుగర్ వ్యాధి. ఆ రోజు నేను మొగల్తూరు పోయినప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే అశ్వరావుపేట నుండి వచ్చాను, ఖమ్మం నుండి వచ్చాను, గుంటూరు అవతల పల్నాడు నుండి వచ్చాను. వైద్యులు చాలా ప్రముఖ వైద్యులు రాష్ట్రంలో లండన్ నుంచి చాలా దేశాల నుంచి వచ్చారు. కపర్తాలా గారు ఆ రోజు కూడా వచ్చారు, ఇవాళ మళ్ళీ ఆయన వచ్చారు. అంటే ఈ ప్రాంత వాసులకు పెద్ద ఎత్తున అబ్రాడ్లో ఉండేటువంటి విదేశాల్లో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులను రప్పించి వైద్యం చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని మరి సోదరి శ్యామలాదేవి గారు ధ్వజస్కంధాల మీద వేసుకుని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పొద్దున్నే నేను 10:30కి ఎవరితో మాట్లాడాను. నేను ఈవేళ ఇక్కడ ఎక్కువ సమయం గడపాలని వచ్చిందే ఈ పర్పస్లో వచ్చాను. నేను చాలా రోజులుగా ఊళ్ళో లేను, కానీ ఈవేళ ఉదయం నుంచి కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద మంత్రులతో కాన్ఫరెన్స్ ఉండడం, ట్రేడ్ యూనియన్స్తో కాన్ఫరెన్స్లో ఉండడం, పార్టీ నాయకులతో కాన్ఫరెన్స్లో ఉండడం, పొద్దున్న 12ంటికి మొదలైనటువంటి కాన్ఫరెన్స్ ఇంకా నడుస్తూ ఉంది. సరే, వీర్రాజు గారు వచ్చారు, అలాగే తెలంగాణ నుంచి మన వెంకటరమణ గారు వచ్చారు. అయితే ఎక్కువ సమయం ఇక్కడ ఉండాలని అనుకున్నప్పటికీ కూడా సాధ్యం కాలే. నిన్ను చాలా ఎక్కువ సమయం మొగల్తూరులో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు చాలా విషయాలు అర్థమైంది. అది ఇక్కడ డాక్టర్ వర్మ గారి సహకారంతో ముఖ్యంగా నేను మొగల్తూరులో కూడా ఆయన బృందం సహకరించింది. అంటే ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలి, ఆర్భాటాలు అవి లేకుండా ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో ఆ క్యాంపు ద్వారా మనం కృష్ణరాజు గారు కూడా ఆయన అక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సమయంలో నాకు ఇప్పుడు గుర్తొస్తాము. ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపు ఖచ్చితంగా పెట్టాలి. అన్ని సంవత్సరాల్లో కూడా ఇదే క్యాంపస్లో పెట్టాం, ఏదైతే డిఎన్ఆర్ ప్రాంగణంలో. మరి ఆయన పెట్టినటువంటి 5 సంవత్సరాలు ఆ తర్వాత కానీ ఇప్పుడు ఆయన లేనటువంటి సందర్భంలో కూడా శ్యామలాదేవి గారు అది ప్రాంతంలో కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆవిడకి నమస్కరిస్తూ తప్పనిసరిగా వేళనే కాదు, నేను ఎక్కువ సమయం ఇవ్వలేని మాట వాస్తవం. నేను అక్కడికి మాట్లాడుతూ ఉన్నా గంటకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో, దివాకర్తో, పార్టీ కార్యకర్తలతో. తప్పనిసరిగా ఎప్పుడు ఏ కార్యక్రమం ఈ ప్రాంతంలో తలపెట్టినా మెడికల్ క్యాంప్ కావచ్చు, ఇంకోటి క్యాంప్ కావచ్చు, కృష్ణరాజు గారి పేరు తలపెట్టేటువంటి ఏ కార్యక్రమానికన్నా మేము సోదరి శ్యామలాదేవి గారికి అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఆవిడ సేవలను కొనియాడుతూ మరి డాక్టర్ వర్మ గారు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నట్టు వారికి అభినందిస్తున్నాను. భూపతిరా శ్రీనివాస్ వర్మ గారు మరి ఇక్కడ ఉదయించి కూడా సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా తొందరగా రండి, ఇక్కడ ఇలా రైలు వీళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే కానీ అమ్మ కొంచెం ఇంకెట్టడానికి ఫోటో సార్ అనుకోవచ్చండి. గారు నిలబడండి. ఓకే చెప్పండి బయట నుంచి నిన్న వచ్చాడు.
ఎర్ర ఇల్లు